Deep breathing. Oh. 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 Om Bhurभुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता। काय कल्पते सर्पेंट ब्रीथिंग। చేతులు ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు భుజాలు స్ట్రైట్ ఉంటాయి. మనం ముందుకు వంగినప్పుడు వెన్నుపూస బెండ్ అవ్వదు, సాగుతుంది. వెన్నుపూస సాగాలి కానీ బెండ్ చేయక్కర్లా. రత్నాకర్ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు పర్వాలేదు మేడం, కొంచెం అంటే బాగా వినపడతాను లైట్. మొన్న నాకు నేను చూసుకోవాలా, సైలెంట్ లో నాది డు నాట్ డిస్టర్బ్ లో పెడతాను ఎక్కువగా. ఆ నెంబర్ చేశారులే. ఈ ఫోన్ పే పని చేయట్లేదు మనీ వేయటానికి అని చెప్పి వాసవి గారు వస్తానన్నారు, పంపిద్దామని చెప్పి మాట్లాడదామని చేశా మేడం. అయ్యో పర్వాలేదండి, పర్వాలేదు. నేను వాసవి గారు రేపు వస్తానన్నారు, రేపు ఇచ్చి పంపిస్తాను. నేను రేపు 10 వెళ్తున్నాను పిల్లల దగ్గరికి. సరే. మీరా? ఉన్నాయని. ఏంటండి? సింగపూర్ వెళ్తున్నారా? సింగపూర్ వెళ్తున్నాను. ఎప్పుడు? రేపు 12 రాత్రికి ఫ్లైట్. నేను 10 వెళ్తున్నాను హైదరాబాద్. ఓకే. ఆన్లైన్ అక్కడికి వెళ్ళాక సెట్ అయ్యాక ఆన్లైన్కి వచ్చేయండి. వస్తానండి, నెగ్లెక్ట్ చేయొద్దు. సరే సరే సరే. సెంటర్కి వచ్చి రిలాక్స్. కట్ సౌందర్య ఎడమ చేయి, కుడి మొక్క. స్లోలీ రిలాక్స్. ఛాతీ ఎదురుగా 2 చేతులు. ఏది మజిల్స్ది కావాలనే పెట్టే. అవి చూస్తే కొంచెం మీరు విజువలైజ్ చేసుకుంటారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊహించుకోగలుగుతారు. సైన్స్ స్టూడెంట్లకైతే అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. అంటే కొంచెం సైన్స్ ఎప్పుడో చదివేసి మర్చిపోయి ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. స్కాల్పులు కూడా పెట్టాను చూసారా, ఇలా పగి. ఇంకా అంత అర్థం కాలేదా? ఓకే ఓకే. ఈసారి ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి కూడా కొట్టండి, అసలు బ్రెయిన్ ఎనాటమీ అని కొడితే మొత్తం లోపల ఎలా ఉంటాయి పార్ట్స్ అవన్నీ చూపిస్తారు 3Dలో. మన బాడీ గురించి మనకు తెలియకపోతే మనము ఏమని ఎక్సర్సైజ్ చేయాలి, చేసేది విజువలైజ్. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, యోగాలో ఓన్లీ 30% మన కష్టం, 70% విజువలైజేషనే ఉంటుంది. అంటే మీరు ఎంత బాగా ఊహిస్తూ యోగా చేస్తారో అంత రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. 30%
మన కష్టపడి చేసేది 70% అది. సో విజువలైజేషన్ రావాలి అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీ బాడీ మీద మీకు తెలియకపోతే ఎట్లా? ఒక టీవీ ఆపరేట్ చేయాలంటేనే రిమోట్లో ఆన్ ఏది ఆఫ్ ఏది, ఏ ఛానల్కి ఏ నెంబర్ కొట్టాలి, ఇన్ని నేర్చుకోవాలి. అలాంటిది మన బాడీలో ఏ కండరం ఏది బాగా స్ట్రక్ అయింది, ఆ స్ట్రక్ అయిన దాన్ని ఎలా మళ్ళీ బాగు చేసుకోవాలి, ఇవి తెలియాలంటే మీకు అసలు కండరాలు ఎక్కడ ఏముంటాయో తెలియాలి. పేర్లు తెలియక్కర్లా, ఫలానా కండరం పట్టేసింది, సో ఆ పట్టేసిన దానికి ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలియాలి కదా. అది మనకు ఈ పుర్రె 4 పార్ట్స్ లాగా ఉంటుంది. ఇటొక్కటి వెనకాల ఒకటి, 4 భాగాలుగా పుర్రె ఇట్లా ఇలా మీరు గమనించే ఉంటారు. సీజర్స్ ఉంటాయి, ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి పుర్రెకి. అవి లోపల బ్రెయిన్ ఉంటుంది, దాని కింద మనకి ముచ్చునుగా ఉంటుంది కదా, ప్లేట్ లాగా ఉంటుంది ఇట్లా. అక్కడి నుంచి వెనుపోస్ స్టార్ట్. ఆల్రెడీ వెనుపోస్ కనెక్షన్ అక్కడ బ్రెయిన్ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్పైనల్ కార్డ్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. అందుకే మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, గుర్తుందా? నడినెత్తి మీద ఇలా చేయి పెట్టేసి చేయండి, ఇది చేస్తున్నాం. ఇది ఎందుకంటే బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి మధ్యలో ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది, అది దానికి ఇలా అది కదులుతుంది మూమెంట్. అక్కడ స్ట్రక్ అయింది అనుకోండి, మీకు వెన్ను నొప్పులు ఇక్కడి నుంచే మొదలవుతాయి, సర్వైకల్ స్టిఫ్నెస్ వస్తుంది. అప్పుడు తల ఇటు తిప్పాలన్నా కష్టంగా ఉంటుంది. సో మనకి ప్రాబ్లం ఇక్కడ వచ్చింది కదా, ఏముందిలే అని వదిలేయకూడదు. స్టార్ట్ అయ్యేది ఇక్కడే కాబట్టి ఈ ప్రాబ్లం నీకు చేతులు లాగడాలు, చిటికిన వేలు నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వర్టిగో కూడా ఇంతేనండి. ఈ భాగాల్లో ఎక్కడో మీకు రక్త ప్రసారం సరిగ్గా లేకపోతే చెవిలోకి వెళ్ళి చెవిలోంచి ప్రాబ్లం వస్తుంది. అది చెవిలో సమస్య వల్ల రావచ్చు, మెడ కండరాల్లో మీకు ఎక్కడో స్టిఫ్నెస్ ఉండి కూడా వర్టిగో వస్తుంది. లేదా ప్రాణశక్తి ఆ నర్వ్స్లో ఎక్కడో మీకు లైఫ్ ఫోర్స్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే. కారణాలు 3-4 రకాలు ఉంటాయి. ఇంకొకటి తెలుసా, లివర్ ఎక్కువ పనిచేసిన వర్టిగో కింద మారిపోతుంది. లివర్ పైత్యరసాలు ఎక్కువ ఊరుతాయి చూసారా, అది ఆ సమస్య కూడా వర్టిగోకి వెళ్ళింది. తల తిరుగుతా, కడుపు తిప్పుతా, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవి కూడా ఉంటాయి. సో మనకి ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఎక్కువగా ఆ వ్యక్తి చెప్పే లక్షణాలను బట్టి కనుక్కొని దానికి ట్రీట్మెంట్ యోగా కూడా ఉంటుంది. ఓకే, అందుకే రోజు ఇవన్నీ చేయించేది మీ చేత. ఎందుకంటే హై బీపీ కిడ్నీ ప్రాబ్లం వచ్చారు. హెర్నియా తలనొప్పి కూడా అంతే. మైగ్రేన్ తలనొప్పి అని సింపుల్గా చెప్తారు, వదిలేస్తారు. తలనొప్పి తగ్గాలి అంటారు. అది కూడా అంతే, 5-6 రకాల కారణాలు ఉంటాయి తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది. అంతే కదా. ఇప్పుడు అరుగుదల సమస్యలు సరిగ్గా అది ఉన్నాయి, అరుగుదల సమస్యలు ఉన్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది. అది లేదా నిద్ర లేకపోవడం, మీకేంటో అది ఎవరికి ఏ కేసు అనేది వాడితో కూర్చొని కొంతసేపు మాట్లాడితే అర్థమవుతుంది. అంటే వాళ్ళకి మైగ్రేన్ ఎందుకు వచ్చి ఉండొచ్చు డౌట్, అక్కడ కొంచెం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఒరిజినల్గా మాత్రం ఆ పర్టికులర్ వాళ్ళు కూడా నిజం చెప్తేనే, వాళ్ళు అన్నీ సిన్సియర్గా చెప్పకపోవచ్చు. ఎందుకు, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఉంటుంటాయి. అవి ఎక్కువ ఆలోచించి కూడా తలనొప్పి వస్తుంది, వర్టిగో కింద మారింది. అవే కడుపు తిప్పుతూ ఉంటాయి, అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగి. సో ఏంటి అనేది కొంత వాళ్ళు తెలుసుకోగలిగితే అది కట్ చేసుకోవాలి, ఆ రీజన్ అనేది వాళ్ళు చూసుకోవాలి ఏంటని. సో అందుకే దీన్ని సైకోసమాటిక్ డిసీజెస్ అంటారు. ఇవన్నీ కూడా తెలుసా ఇప్పుడు? డయాబెటీస్, హై బీపీ, మైగ్రేన్ తలనొప్పి, అసలు ఇది అది అని లేదు.
ఇవాళ మీరు ఏది తీసుకున్న ప్రతి దాన్ని కూడా ఏమంటున్నారు తెలుసా, ఫిజికల్ ఎయిల్మెంట్ అనట్లా, దానికి పక్కన సైకో కూడా కలిపారు. సొమాటిక్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్, దానికి సొమాటిక్ అనే పదం వాడతాం. దీనికి ఇప్పుడు ఏం చేశారంటే సైకాలజీ, సైకో, దీన్ని కూడా కలిపేశారు. ఎందుకంటే డాక్టర్స్ కూడా అంత చిక్కట్లా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది, అంటే మీ మానసికంగా మీ పరిస్థితి కూడా కొంత కారణము అని చెప్తూ రెండు కలిపేసి రెండింటి వైపుగా ఆలోచన చేయండి అని సైకోసొమాటిక్ డిసీజెస్ అని పేరు పెట్టారు. సో దీనికి బెస్ట్ మార్గము మెడిసిన్స్ కొంతవరకే ఎమర్జెన్సీలో పనికొస్తాయి. ఎవరికంటే చేయి దాటిపోయి పాపం వాళ్ళ పరిస్థితి మరీ కొంచెం అంటే ముదిరిపోయిన వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ బాగా హెల్ప్ అవుతాయి, ఫాస్ట్గా రికవర్ అవుతారు. కానీ సైకలాజికల్గా కూడా డయాగ్నోస్ చేసుకొని దాని వైపు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడొస్తుంది, స్వాంతన, వేరే వాళ్ళ మాటలు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఒక పద్ధతిలో వస్తుంది. కానీ ఎంతమంది ఓపెన్ అవుతారు వెళ్ళి, ఎంతమంది సైకరాటిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి ఎంతమంది వెళ్తారు, వెళ్ళరు. ఎందుకు, అదో ఫీలింగ్, మనకి ఏదో మానసిక సమస్య ఉందంటే జనం ఏమనుకుంటారు. సో అందుకోసం కూడా వెళ్ళం, అసలు అడుగు మనం పెట్టాలన్నా భయపడుతుంటాం. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ మార్గం ఏంటంటే యోగా. యోగాలో అయితే ఎవరికి ఏమీ అనిపించదు, ఫీలింగ్స్ రావు, సేఫ్గా ఉంటుంది. మనది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ఇంకొక ఎదుటి వ్యక్తితో చెప్పకపోయినా నష్టం ఏం లేదు అది. సో షేర్ చేసుకోకపోయినా మనతో మనం షేర్ చేసేసుకుంటాం కొన్ని రోజులు వేయటం, అదే పెద్ద తారక మంత్రం. సో అందువల్ల యోగా బెస్ట్ అని చెప్తున్నారు ఇప్పుడు. అందుకే ఏంటది, ఇప్పుడు రావట్లేదా, నిజమా? కాంగ్రెస్, అది అలా ఉండాలి, అసలు మీలాగే ఉండాలి. మారింది. మీరు 1 year కదా వస్తా, 1.5 years. చూసారా, మన కళ్ళ ముందే కనపడుతున్నారు. ఇదే కాదు, ఇంకా పెద్ద పెద్ద కేసులు నా దగ్గర వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ప్రమేయమే లేదు, కానీ వాళ్ళు చెప్తారు మీ వల్లే మాకు జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అన్వయించుకున్నారు చక్కగా, హ్యాపీగా. జనరల్గా చెప్తాను, దాన్ని సమస్య ఉంటే దాన్ని తీసుకున్నారు చక్కగా, సొల్యూషన్కి వాళ్ళే ఎత్తుక్కున్నారు. నేనే చెయ్యక్కర్లా, మీకు మార్గం చేయిస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైనా యోగా మించింది లేదు అంతే. అవును, నాకు చెప్పేవాళ్ళుగా, వీడియో కూడా పెట్టుకొని పొద్దున పూట చేసేవాళ్ళు. ఎలా బాగుంది, చిన్న చిన్న ముక్కలు బాగున్నాయా, కంటిన్యూగా ఒకటే బాగుందా పీసు? వీడియోస్ ఇంత ముందు ఫుల్ వదిలేదాన్ని కదా, వితౌట్ బ్రేక్ బాగుందా వీడియో, లేకపోతే ఇలా 30-40 minutes వీడియోలు బాగున్నాయా? బాగానే ఉందా? ఒక పార్ట్గా పెట్టాను. చాలా మంది నా దగ్గర విమర్శ అది డ్యూరేషన్ చూసి మా భయం వేస్తుంది, మేము అందుకే ఓపెన్ కూడా చేయట్లేదు. 1:30 ఉంటున్నాయి కదా, అది చూసి అంటే వద్దనుకుంటున్నారంట. అందుకే అదే అందుకే ఇంటిగ్రల్ అని పెట్టాను నా యోగాకి. నా యోగా పేరే అది, ఇంటిగ్రల్. ఎందుకంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోదు, దానికి తోడు అన్ని జత చేయాల్సిందే. నిన్న చెప్పుకున్నట్టు హెల్త్ టిప్స్, ప్రతి దాంట్లోనూ మనకి ఆ నాలెడ్జ్ అనేది రావాలి. లేకపోతే యోగా ఫుల్ ఎలా అవుతుంది, అది అవ్వదు, ఇన్కంప్లీటే. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మీకు గుర్తుందా, సినిమా చూసేటప్పుడు పేర్లు పడే దగ్గర నుంచి చూస్తేనే సినిమా చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. పేర్లు అయిపోయాక ఫస్ట్ కొంచెం బేసిక్, కొంచెం ఒక 2-5 నిమిషాలు ఏమో ఫాస్ట్ స్పీడ్లో ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది అయిపోయాక వెళ్తే మనకి సినిమా ఎంజాయ్ చేయము అసలు. అబ్బా 5 నిమిషాలు మిస్ అయ్యానని అనుకుంటాం, కానీ తర్వాత అది ఎంజాయ్ చేయం. పేర్లు పడే దగ్గర నుంచి చూస్తేనే సినిమా చూసినట్టు. అట్లాగే నా యోగా కూడా అంతే. తెలియని వాళ్ళు 1:30 ఉంది, 1:30 ఉంది అని అనుకుంటారు, కానీ రియల్గా అయితే నేను చెప్పినట్టు ఆ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు చేస్తే
దానిలో బ్యూటీ అర్థమవుతుంది. నేను అది ప్రాక్టీస్ చేసి నాకు బెస్ట్గా అనిపించిన సీక్వెన్స్ని కలిపాను. అట్లా దాన్ని ఒక రోజుతో వచ్చింది కాదు. ఇది ఆ లైన్ అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా నేను చేస్తూ కొన్ని యాడ్ చేసుకుంటా, కొన్ని తీసేసి అలా చేసింది. అందుకే అంత బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే యోగా క్లాసెస్ వీడియోలు ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తుండండి. ఎక్కువ మనవి యాడ్ అవుతుంది, మనవి ఉంటాయి కంపల్సరీ. 90% కవర్ అవుతాయి, చాలా కవర్ అవుతాయి. ఎందుకంటే నేను అలా పెద్ద వాళ్ళు చూసి కొన్ని నచ్చినవి యాడ్ చేసింది. ఎవరికైనా సరిపోతుంది, ఏజ్తో సంబంధమే లేదు. ఏజ్తో ఇప్పుడు ఎలాంటి చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువ చేయాలనిపిస్తే ఏం చేయాలి? ఈ వర్కౌట్ ఉంది కదా, ప్రతిదీ ఇప్పుడు భద్రాసని తీసుకుందాం, బటర్ఫ్లై 1000 చేసుకోవడమే మీ ఓపిక. ఎవరు వద్దన్నారు? అంతే కదా. మా మేడం 10-20 చేస్తున్నారు అంటే ఇక్కడ ఎన్ని చేస్తాం? టైం అనేది లిమిట్. మరి అన్ని కవర్ చేసుకుంటేనే కదా ఆరోగ్యం బాగుండేది. ఒక్క భద్రాసనే 1000 సార్లు చేసి ఆ రోజుతో అంతటితో ముగించడం అది ఏం పెద్ద ఉపయోగం? సో అందుకని కావాల్సిన వాళ్ళు ఎక్స్ట్రా చేయడం అంతే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ స్ట్రక్ అయినట్టుంటే చూసుకోండి, అది ఎక్కువ చేయాలని అర్థం. మీరు ఇలా చేస్తున్నట్టు నొప్పి వస్తుంది అంటే ప్రాబ్లం ఉంది. ఎక్కువ సార్లు ఎక్సర్సైజ్ చేయాలి, అంతేగాని నొప్పి ఉంది కదా అని వదిలేయకూడదు. ఇంకా వదిలేస్తే ఏమవుతుంది? మీకు నొప్పి వస్తుంది అక్కడ. అయితే ఇవన్నీ చెయ్యండి. చేతి వేడివి, టెన్నిస్ ఎల్బో అంటే మోచేతుల దగ్గర, మణికట్టు దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి. దీన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఈ అరిచేతిని మార్చేది లోపల పెట్టేస్తాం. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి నొప్పిని. కళ్ళు మూసుకొని ఆ భారంగా వస్తున్న శ్వాసని కళ్ళు మూసుకొని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. అంతేగాని నాకెందుకు వచ్చింది నొప్పి అనుకోకూడదు. సగం అక్కడే మన ప్రాబ్లం వస్తుంది. నొప్పి వచ్చినా నొప్పి లేకపోయినా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గమనించే ప్రయత్నం చేయాలి. రెండో వైపు కుడి చెయ్యి. లోపల వైపు మోచేయి స్ట్రైట్గా చెక్ చేసుకోండి. సపోర్ట్ ఇస్తున్న చేయి ముడుచుకోవచ్చు, కానీ చేస్తున్న చేయి మాత్రం స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. ప్రాబ్లం ఉన్న వాళ్ళు 10 సార్లు చేయండి, మనం ఒక్కసారి చేసాం. ఒక 2 రోజుల పాటు వరుసగా చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అది చెయ్యి ఇట్లా పెట్టేసి ఇది సిటిఎస్, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. రిలాక్స్. ఎడమ చెయ్యి. Slowly relax. చేతులకి ఎక్సర్సైజ్, చేతి వేడి. పొద్దున పూటే స్టిఫ్గా ఉంటాయా ఫింగర్ జాయింట్స్? తర్వాత మామూలుగా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఈవినింగ్ రాత్రికి వస్తాయా? రాత్రిపూట ఏముండవు అక్కడ కూడా. బాల్ ఒకటి కొనుక్కోండి, టెన్నిస్ బాల్ ఒకటి. రోజు ప్లాంటర్ ఫేస్ ఎక్సర్సైజ్ చూపించాను కదా, ఐడియా ఉందిగా.
అవి రోజు చేయండి, పాదాలు నమ్నెస్ తగ్గుతుంది, తిమ్మిర్లున్నా అన్నిటికి పనికి వస్తుంది. అమెజాన్లో కూడా అమ్ముతున్నారు, స్పైక్స్ తోటి ఇట్లా ముళ్ళు ముళ్ళుగా బాల్ ఉంటుంది, అదైనా ఉంచుకోండి. ఫింగర్ జాయింట్స్, పిడికిల్ బిగించి రొటేషన్, రివర్స్, మోచేతులు, భుజాలు రొటేషన్, చూసారా? పత్రపోటలి, పత్రపోటలి అంటారు. చాలా ఇంపార్టెంట్ అది, చూడండి అందరూ మిస్ అయితే. మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు, డాక్టర్ దాకా వెళ్ళే పని లేదు. ఆకులు అవి చెప్పిన ఆకులు గ్యారంటీగా మనకు అవి అవైలబుల్ ఉంటుంది, సరిగ్గా కానీ ప్రయత్నిస్తే 2-3 ఆకులు ఈజీగా దొరుకుతాయి. జిల్లేడు ఆకు, వాగిలాల ఆకు, మెత్త ఆకు, మునగాకు, చింతాకు, ఇంకా అవన్నీ తర్వాత. ఫస్ట్ ఆకులు గురించి ఇంకా ఏవో ఆకులు చెప్పారు, చాలా ఆకులు, ఒక 10 రకాల ఆకులు. ఇవన్నీ కూడా వీటిలో ఏది దొరికితే అవి. నువ్వుల నూనె తీసుకొని ఒక 50 గ్రాములు, దాంట్లో ఈ ఆకులన్నీ వేసేసి ఉడకబెట్టాలి. దీనికి చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, తర్వాత సాయంత్రం లవణం, మళ్ళీ అల్లం చెప్పారండి. చెప్పారు మేడం, అల్లం చెప్పారా? కానీ అల్లం కానీ చెప్పారు. తను అల్లం కాకుండా సైంధవంలోనం కాకుండా ఇంకేం వేసాడు? సొంటి వేసారు మేడం. అది ఏదో పౌడర్ గుర్తురాట్లేదు. మెయిన్ ఇవన్నీ వేసేసి ఉడకబెట్టాడు, వాళ్ళు కూర చేసుకున్నట్టే. మనం గనక ఆకుకూర వండుకుంటాం కదా, అట్లాగా ఈ 50 గ్రాముల నూనె వేసి ఉడకబెట్టాడు. తర్వాత అది మూట కట్టేసి ఒక పెనం వేడి చేసి, ఈ మోటార్ పెనం మీద వేడి చేయాలి. డైరెక్ట్గా అయితే క్లాత్ కాలిపోతుంది. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ మనకి నొప్పులు ఉన్నాయో, జాయింట్ పెయిన్లు ఉన్నాయో అక్కడంతా కూడా అద్దాలి, ఇట్లా అంతే. 15 రోజుల పాటు వాడచ్చంట ఆ మూటని, రోజు చేసుకోవాల్సిన పని లేదు. అవును, పత్రపోటలి. చాలా బాగుంది అది. మెడకి ఇప్పుడు స్పెషల్ ఎక్సర్సైజ్. వీలైనంత వరకు ఆయుర్వేదం టాబ్లెట్స్ వాడుకోండి హెల్త్ బాగాలేనప్పుడు. తప్పదు అనుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళండి. అద్భుతమైన టాబ్లెట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో, నొప్పులకి కానీ ఫీవర్స్కి, ఎంతగా అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్కి కూడా మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదం. అనవసరంగా యాంటీబయాటిక్ అవి వాడి ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ చేసుకోవద్దు. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగాలి, యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా తెల్లవారుజామున పరిగెట్టుకుని తాగాలి.
యాపిల్ తినాలి రోజు, కాన్స్టిపేషన్ ఉంది వాళ్ళు. రొటేషన్, స్లోలీ రిలాక్స్. 45 degrees యాంగిల్తో వచ్చాక పక్కకు తిరిగి చిట్టప్, ఏటైతే తిరిగామో అది చేయి నడిమించింది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ క్రాస్గా 45 degrees. స్లోలీ రిలాక్స్. కాలర్ బోన్ ఉంది కదా, ఇక్కడ మీ 2 చేతులు ఇలా పెట్టండి. ఇప్పుడు తల అప్. ఇంకా వీలైతే పక్షి మూతిలాగా చేయండి. సెంటర్కి వచ్చి రిలాక్స్. లెఫ్ట్ తిరగండి, అప్. రైట్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ చేతులు స్పైన్ సంబంధించి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు గణేష్ ముద్ర. స్ట్రెచ్. ట్రెపీజియస్ మజిల్స్, రాంబాయిడ్ మజిల్స్ ఉంటాయి, వాటికి మంచి స్ట్రెచ్ ఉంది. థొరాసిక్ రీజియన్ అంటే వీపు వెనకాల, ఛాతీకి వెనకాల ఉండే స్పైనల్ కార్డ్లో కంట్రోల్. వీలైతే తలగుడిపై. స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. ఇంత మాత్రం చేసుకున్నా చాలు, మంచిగా నర్వస్ సిస్టమ్ ఆరోగ్యం. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాల్ చేయాలి, కాల్ చేయాలి. ఇది మనకు మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తాయి. చూడ్డానికి సింపుల్గా ఉంటాయి. కాళ్ళు ఏముంది, కాళ్ళు కదిలిస్తుంది కదా. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కదిలించడం కూడా ఎంత కష్టమో అర్థమవుతుంది. వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి భరించిన వాళ్ళకి. సో ఒకవేళ ఎప్పుడైనా రిలీఫ్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా రోజు చేసుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాళ్ళు దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్. రొటేషన్, రివర్స్. రెండు కాళ్ళు దగ్గరికి, పాదాలు ముందుకి వెనక్కి. కాలు వేళ్ళు క్లోజ్. ఓకే. నా వాయిస్ వస్తుందా?
ఒకరు కుస్మా గారు మీరు ఆన్ చేసుకొని చెప్పండి. వస్తుంది మేడం. ఆ, వస్తుంది. రివర్స్. తొడభాగాన్ని బిగించేది. మోచిప్పకి ఎక్సర్సైజ్. అప్ డౌన్. క్రిస్ క్రాస్. రెండో క్రాస్. ఎడమ కాలు. క్రిస్ క్రాస్. slowly relax. నెమ్మదిగా లేచి డ్రామస్ నిలబడి కొన్ని స్లైస్ చేస్తాను. ఛాతీ భాగము కాళ్ళు కుప్పలు గమనిస్తుంది. హై బీపీ, వెరికోస్ వెయిన్స్, హార్ట్ సంబంధించిన సమస్యల ప్రతిరోజు సైకిల్ చేయాలి. ఆస్మా సమస్య ఉంది. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. నడుము చేతులు లెఫ్ట్ రైట్ 3 7 8 9 10. కాళ్ళ మధ్య చేతులు ఫ్రీగా ఆడిస్తూ అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టండి. పెల్విక్ రీజియన్ డౌన్ చేసేట్టు మోకాలు ముడుస్తూ లెఫ్ట్ రైట్.
స్లోలీ రిలాక్స్. నడుము చేతులు పెట్టి పూర్తిగా లెఫ్ట్ తిరిగాక డౌన్, రైట్, స్లోలీ రిలాక్స్. మెడకి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం, కాళ్ళ మధ్య దూరం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలి స్ట్రైట్, బ్రీతింగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కాళ్ళ మధ్య రెండు కాళ్ళు పట్టుకొచ్చిన పాడాసనం చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్, బ్రీతింగ్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాళ్ళ మధ్య దూరం పెట్టుకుంటే శ్వాస తీసుకొని స్ట్రెచ్, లెఫ్ట్, 2, 3, 4. ఇంకొక 2 సెట్స్. Slowly relax. Neuromuscular hand exercise. Very important. శ్వాస తీసుకున్న శ్వాస వదిలేస్తాం. 6 to 10 times. రెండు చేతులు చాటు శ్వాస తీసుకొని శ్వాస వదిలితే ఎదురుగా. కుడిచే 5 వేల మధ్యలో క్లాక్ హ్యాండ్. రివర్స్. ఎడమ చేయి కాళ్ళు పక్క పక్కన, కాళ్ళు సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ మన వెన్నుపూస ఆరోగ్యం కూడా కాళ్ళు మీరు ఎలా పెట్టారో నిజంగా ఆధారపడి. ఆల్టర్నేట్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల, ఇట్లా బ్యాక్ స్విమ్మింగ్ లాగా ఇలా బాడీ కదిలించవచ్చు. మోచేతులు మాత్రం ముడవద్దు, మోచేతులు స్ట్రైట్. కాలు మార్చి ఎడమ చెయ్యి ఎడమ కాలు ముందు కదా, ఫార్వర్డ్ స్విమ్మింగ్ లాగా. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకున్న శ్వాస వదిలేసి అంతే. ఎక్కడ మోచేతులు కొంచెం కూడా బెండ్ కాదు. రివర్స్. స్లోలీ అబ్జర్వ్. గమనిస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని చేతులు మెడ దగ్గర నుంచి చేతి వేలు చివరి దాకా, అలాగే ఛాతీ భాగం శ్వాస రూపంలో శక్తి ప్రసారాన్ని గమనిస్తాను. శ్వాస ఎలా వస్తుంది, ఎలా బయటకు వెళ్తుంది, కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటారు. నేరుగా తీసుకోవద్దు శ్వాసని.
మేడం వాయిస్ పోయింది మేడం, వాయిస్ అయిపోయింది మేడం, వాయిస్ పోయింది మేడం. వాయిస్ రావట్లేదు మేడం. మేడం వింటలేదండి. వినపట్లేదు అనుకుంటా అండి మన మాట కూడా. అదే అంటే బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు. మీ వాయిస్ వినపట్లేదు మేడం.
ఇందాక మీ వాయిస్ కట్ అయింది మేడం, కొంచెంసేపు వినపడలేదు. మీ వాయిస్ వినపడలేదు మేడం. మేడం గారు ఇది ఇవి పెట్టుకోలేదండి బ్లూటూత్. నేను కూడా చేశానండి రత్న గారు.